హాయ్ హలో అండి. ఈ వీడియోలో నెయ్యి ప్రిపరేషన్ చూపిస్తాను. ఈరోజు పాల మీద మీగడతో నెయ్యి చేసి చూపిస్తానండి. నార్మల్గా అయితే పెరుగు తోడు పెట్టుకొని ఆ మీగడని కలెక్ట్ చేసుకొని నెయ్యి చేసుకుంటారు. అలా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఫ్లేవరు. కానీ నేనైతే పాలతో చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పిల్లల కోసం పాలు పోపించుకుంటాను, పెరుగు అయితే వేయనండి. అందుకే పాల మీద మీగడని ఇలాగ కలెక్ట్ చేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. ఒక 1 మంత్ స్టోర్ చేసుకొని 1 మంత్ తర్వాత నెయ్యి చేసుకుంటాను. ఇలాగా మనం చేసుకునే ముందు ఒక 1 అవర్ ముందు బయట తీసి పెట్టేసుకొని మిక్సీలో వేసేసుకుంటాను. కొంచెం కూలింగ్ వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్సీ పట్టేసామంటే ఇలాగా వెన్న అనేది తయారవుతుంది. తర్వాత దీన్ని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. అప్పుడే నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది, లేదంటే పాల స్మెల్ అనేది వస్తుంది, అంతగా బాగోదు ఫ్లేవరు. ఖచ్చితంగా 3 టైమ్స్ అయినా వాష్ చేసుకోండి. బాగా వాష్ చేసేసుకొని వెన్నని సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. చాలామంది వెన్నని ఎక్కువగా క్లీన్ చేస్తే వాటర్లో కరిగిపోతుందేమో అనుకుంటారు. అలా ఏం అవ్వదండి. బాగా ఒక 3 టైమ్స్ బాగా వాష్ చేసుకుంటే నెయ్యి అనేది ఎక్కువ రోజులు స్టోర్లో ఉంటుంది. అలాగే స్మెల్ అనేది బాగా వస్తుందండి, లేదంటే తొందరగా పాడైపోతుంది. అందుకే బాగా వాష్ చేసుకోవాలి వెన్నని. ఇలాగ వాష్ చేసుకున్న దాన్ని ప్యాన్లో వేసేసుకోవాలి. ఇదే వీడియోలో మిక్సీ జార్ క్లీనింగ్ కూడా చూపిస్తానండి. కొంచెం లిక్విడ్ వాటర్ వేసేసుకొని ఒక 3 సార్లు మిక్సీ పట్టేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. నార్మల్గా క్లీన్ చేస్తే బ్లేడ్స్ కింద సరిగా క్లీన్ అవ్వదు కదా, ఇలాగ క్లీన్ చేశారంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇంకా మనం ప్యాన్లో వేసి పెట్టుకున్న వెన్నని కరిగించుకోవాలండి. ఇలాగ బాగా కలుపుతూ కరిగించుకోవాలి. అడుగు అంటకుండా చూసుకోండి, మాడిపోతే నెయ్యి ఫ్లేవర్ అనేది బాగోదు. ఇలాగ కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నామంటే ఆ వెన్న అనేది బాగా కరిగి నెయ్యి సపరేట్ అవుతుంది. ఇలాగ కలుపుతూనే ఉండాలండి. నెయ్యి పని పెట్టుకున్నప్పుడు మనం వేరే పనులు ఏమీ పెట్టుకోకూడదు, పక్కనే ఉండి నెయ్యి కరిగించుకోవాలి. చూసారా, నెయ్యి అనేది కొంచెం కొంచెంగా సపరేట్ అవుతుంది కదా. ఇలాగా నెయ్యి అనేది కాచుకోవాలండి. నెయ్యి ఇలాగ బాగా కలుపుతూ ఉన్నామంటే సపరేట్ అయిపోతుంది. గోదావరి అంటారు కదండి, దాంట్లో చాలామంది చక్కెర వేసుకొని తింటారంట, బాగుంటుందంట ఫ్లేవరు. నేనైతే ట్రై చేయలేదు ఎప్పుడు. నేనైతే తమలపాకులు 2 వేసానండి, ఫ్లేవర్ బాగుంటుందని. ఎక్కువగా నేను తమలపాకులు లేనప్పుడు కరివేపాకు కూడా వేస్తుంటాను, లేదంటే నార్మల్గా అయినా కాసుకోవచ్చు. ఇదండి స్వచ్ఛమైన నెయ్యి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.